హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జెస్ఐజీ ట్యూటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మీరు చాలామంది అడుగుతున్నారు కదా రిజల్ట్స్ ఎప్పుడు అనేసి. సో వాళ్ళకైతే సమాధానంగా ఈ వీడియో అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రిజల్ట్స్ వస్తున్నాయంటే 5th సెమ్ రిజల్ట్స్ ఒకటి వస్తున్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది థర్డ్ డే వచ్చింది, బట్ నాకైతే ఇవాళ అవైలబిలిటీలోకి రావడం వల్ల నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి వీడియోని. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. త్వరగా ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంకా త్వరగానే మీకు ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లోకి అవైలబిలిటీలోకి తెస్తాను అనమాట. ఓకేనా? ఇది అన్ని కాలేజీలకి ఏం పంపించలేదు. న్యూస్ పేపర్స్ ఎవరైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాళ్ళు, అంటే న్యూస్ పేపర్లో ఇవ్వాలి కదా రిజల్ట్స్ వస్తున్నాయి అనేసి, సో అందుకని ప్రెస్ నోట్ అనమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ అనిత, ద ఆనరబుల్ వైస్ కౌన్సిలర్, ఇప్పుడు మనకి అనిత గారు అనమాట, వైస్ కౌన్సిలర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి, అనంతపురం హ్యాస్ రిలీజ్డ్ ద 5th సెమ్ యూజీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ ఆఫ్ బీఎస్సీ, బీసీఏ, బీకామ్, బీబీఏ, బీఏ courses held in the month of November 2024 on 3rd 5th 2025 at 12:30 p.m. in the has his chambers on the recommendations of results announcement committee members of Munirayappa and Shobhalata, Lakshmaya, Smita, Venkataramana, డైరెక్టరేట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్, వీళ్ళందరూ కలిసి, అంటే ఇప్పుడు మీకు కంటెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. మనకి నవంబర్లో జరిగినాయి కదా 2024లో, అప్పుడు జరిగినటువంటి రిజల్ట్స్ ఇప్పుడైతే వస్తున్నాయి అనమాట. దాదాపుగా మనకి 6 నెలలు తీసుకున్నారు టైమింగ్ అనేది రిజల్ట్స్ రావడానికి. ఓకేనా? 1 మంత్ ఎగ్జామినేషన్ జరిగినా ఇంకా 5 నెలలు తీసుకున్నారు కరెక్షన్ అండ్ రిజల్ట్స్ అప్డేట్ చేయడానికి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 5th సెమిస్టర్ ఒక్కటే వస్తుండేది. అది సప్లిమెంటరీ అండ్ రెగ్యులర్ రెండు రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఎవరైనా కానీ చూసుకోండి వాళ్ళ రిజల్ట్స్ అనేవి. ఎప్పుడంటే 3rd అనేది అనౌన్స్మెంట్ చేశారు, కానీ మీకు పబ్లిక్లోకి ఎప్పుడు వస్తుంది అనేసి నేను చెప్తాను. ఇక్కడ కింద డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. ఆన్ దిస్ ఒకేషన్ ప్రొఫెసర్ వెంకట్ నాయుడు, డాక్టర్ రమేష్ బాబు, రిజిస్ట్రార్ లోకేశ్వరులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మిస్టర్ శ్రీ ఎం శంకర్, అసిస్టెంట్ రిజిస్టర్ మారుతి, సూపరింటెండెంట్ శ్రీ సాయి శివ, సీనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ స్టాఫ్ ఆఫ్ యూజీ ఎగ్జామినేషన్స్ కాన్ఫిడెన్షియల్లీ సెక్షన్ వేర్ ప్రెజెంట్, అంటే వీళ్ళందరూ ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్లో హాజరయ్యి అక్కడ అందరూ కలిసి రిలీజ్ చేస్తారు అనేసి చెప్తున్నారు. ద రిజల్ట్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద జ్ఞానభూమి పోర్టల్ ఫ్రమ్ 5th 2025 ఆన్వర్డ్స్, అంటే మనకి 5వ తేదీ తర్వాత నుంచి మీకు జ్ఞానభూమి పోర్టల్లో అవైలబుల్లో వస్తాయి. సో మీరు చూసుకోవచ్చు అక్కడ మీ యొక్క రిజల్ట్స్. సో మీకు ఈ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత రీవాల్యుయేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, సో ఆ ఆప్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ రివాల్యుయేషన్ అండ్ పర్సనల్ వెరిఫికేషన్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ అండ్ ఇక్కడ సెకండ్ సెమిస్టర్ అని మెన్షన్ చేశారు, కానీ రిజల్ట్స్ వస్తున్నది 5th సెమిస్టర్. సో ఎనీవేస్ మనకి రేపు అయితే తెలుస్తుంది. రిజల్ట్స్ అయితే రేపు జ్ఞానభూమి పోర్టల్లో అయితే అప్లోడ్ చేస్తారు. నేను లింక్ రాగానే మీకు మన ఛానల్లో మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి, రేపు ఖచ్చితంగా అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. సెకండ్ సెమిస్టర్ బీఎస్సీ, బీసీఏ, బీకామ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ థియరీ ఎగ్జామినేషన్స్ ఈజ్ ఓకే సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ థియరీ 19th 5th 2025 and fee for revaluation and personal identification each paper is 500. సో ఇక్కడ టైప్ మిస్టేక్ అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు, కానీ సెకండ్ సెమిస్టర్ అని మెన్షన్ చేస్తారు. బట్ మీకైతే రిజల్ట్స్ వస్తున్నది 5th సెమిస్టర్ అని మీకు స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తుంటారు, కాబట్టి మీకు 5th సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి. సో రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 19th అని మెన్షన్ చేశారు. ఒక్కొక్క పేపర్కి 500 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సిగ్నేచర్ అయితే మెన్షన్ చేస్తారు. సెకండ్ సెమిస్టర్ ఇంకా ఇప్పుడు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, దానికి మళ్ళీ రీవాల్యుయేషన్ పర్సనల్ వెరిఫికేషన్కి ఎట్లా పెట్టేకుంటుంది. ఇక రిజల్ట్స్ వస్తున్నది 5th సెమిస్టర్ కాబట్టి, సో 5th సెమిస్టర్కి అనుకోండి. ఓకేనా? టైప్ మిస్టేక్ అయి ఉండొచ్చు మేబీ.
సో ఇది ఫ్రెండ్స్ మీకు రిజల్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే. ఈ అప్డేట్ మీకు నచ్చినది అనుకుంటాను. అందరికీ తెలియజేయాలనుకుంటే వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజ్ గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంటైర్ వీడియో వాచ్ చేసిన వాళ్ళ మిత్రులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.